కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ యువకులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించాలి. మెగా డిఎస్సీని నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఖాళీగా ఉన్న పోస్టులను మెగా డిఎస్సీని మెగా డిఎస్సీని ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే జిందాబాద్ జిందాబాద్ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వర్ధిల్లాలి అఖిల భారత యువజన సమైక్య వర్ధిల్లాలి అఖిల భారత యువజన సమైక్య జిందాబాద్ 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 జిందాబాద్. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని యువకులుగా మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతి అందజేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీని విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు మెగా డిఎస్సీని విడుదల చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కూడా అమలు విధుల్లోకి తీసుకోవాలని, వాళ్ళ వేతనాలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 2 జూట్ మిల్లు కూడా మూతపడ్డాయి. దానికి సంబంధించి ఇక్కడ చాలా కార్మికులు నిరుద్యోగులు కూడా చాలామంది రోడ్డున పడ్డారు. అదేవిధంగా ఆ రెండు జూట్ మిల్లు కూడా ప్రభుత్వమే టేకాఫ్ చేసుకొని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమే స్పందించి చెప్పింది. గత ప్రభుత్వం దాన్ని అయితే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టించుకొని అక్కడ ఉన్న నాణ్యమైన నిక్షేపాలు ఉన్నాయని చెప్పింది మీరే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది 4 మండలాలకు సంబంధించి ఒక 20 నుంచి 25 వేల మంది నిరుద్యోగులకు అదేవిధంగా కార్మికులు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతిని 3000 తక్షణమే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.